వరకు ప్రయోజనకరంగా ఉండే విధంగా, ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా, ప్రజలకు ఇబ్బంది కాని విధంగా ముందుకు పోతుంటే హైదరాబాద్ లో 9,200 మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ రాష్ట్రానికి తీవ్రమైన నష్టం చేస్తుందని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి సిద్దిరి అప్పలరాజు మండిపడ్డారు. ప్రజా సంపదను అక్రమంగా దోచుకునే ప్రయత్నం మీదే తప్ప అభివృద్ధి కాదు అని ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రైవేటీకరణ ఆపాలని నిరంతరం పోరాటం చేస్తున్నామన్న అప్పలరాజు తమ మాట వినకుండా ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన వైద్యాన్ని వ్యాపారం చేస్తుందని విమర్శించారు. 16 నెలల్లోనే 2.5 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని ఆరోపించారు. అదే సమయంలో జగన్ హయాంలో నాడు నేడు వంటి పథకాలతో విద్యా సంస్థల రూపురేఖలు మారినప్పుడు దానిని విధ్వంసమని విమర్శించిన చంద్రబాబు ఇప్పుడు చేస్తున్న అప్పు పాలన ఆలస్యాలు విధ్వంసమని చెప్పారు. ఇక ప్రజాస్వామ్యంలో ప్రజల యాజమాన్యాలు వారి ఆస్తులను ప్రైవేట్ చేతుల్లోకి ఇవ్వడం తీవ్ర అన్యాయమని అప్పలరాజు హెచ్చరించారు. ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కౌన్సిల్ జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టినటువంటి 5 మెడికల్ కాలేజీల్లో పీజీ సీట్లు కూడా శాంక్షన్ ఇచ్చింది. పీజీ సీట్లు శాంక్షన్ ఇచ్చినటువంటి మెడికల్ కాలేజీలు కూడా అంటే విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు కట్టలేదని చెప్పి ప్రచారం చేశారు. అంతవరకు ఎప్పుడైతే ఎన్ఎంసి పీజీ సీట్లు శాంక్షన్ చేసిందో ఎవడికి ఇక్కరు మండలే. ఇప్పుడు ఆ పీజీ సీట్లకేమో నిన్న ఫీజు స్ట్రక్చరు ఫైనలైజ్ చేశారట. నేను అడుగుతున్న రాష్ట్ర ప్రజలందరినీ కూడా గమనించ